హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ స్పైసీ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. మటన్ కర్రీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కేవలం 15 మినిట్స్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మటన్ కర్రీ చేసుకోవటం కోసం ఒక బౌల్లో ఫ్రెష్ మటన్ని తీసుకోండి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. రుచికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మ్యారినేట్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ అంతా కూడా ఒక అరగంట పాటు పక్కన పెట్టుంచండి. లేదనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఎలా అయినా మీ ఇష్టం. ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఈ మటన్ రెసిపీని మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి. ఇలా కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి. లవంగాలు, ఇలైచి, చెక్క, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు. ఈ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోండి. మటన్ కర్రీలో ఎప్పుడైనా సరే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఉల్లిగడ్డలు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిగడ్డలన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. ఈ టొమాటో ముక్కలన్నీ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. లైట్గా ఉడికించండి. ఇలా టమాటో ముక్కలు అన్నీ కూడా ఉడికిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులో వేసుకోండి. మటన్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే మటన్ మసాలాను కూడా వేసుకోండి. మటన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. అందులోనే మటన్ కర్రీ ఇంకో విధంగా ఎలా చేయాలో కూడా ఉంటుంది. అది కూడా ఒక్కసారి ఈ వీడియో తర్వాత చూడండి. ఇప్పుడు ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఇందులోనే రెడీ చేసి పెట్టుకున్న మటన్ మసాలా అంతా కూడా వేసుకోండి. ఈ మటన్ మసాలా హోమ్ మేడ్ కాబట్టి మసాలా దినుసులు కొద్దిగా తక్కువగానే వేసుకుంటున్నాము. ఇలా మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా 1 నిమిషం పాటు మటన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొత్తిమీర మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని పోయండి. ఇలా వాటర్ పోసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టి ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మటన్ కొద్దిగా ముదురుగా ఉన్నట్టయితే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువగానే రానియండి. ఏమీ ఇబ్బంది లేదు. మటన్ చాలా చక్కగా ఉడికిపోతుంది. మటన్ అంతా ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంత మెత్తగా ఎలా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఇందులోని రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారాన్ని వేసుకోండి. ఆల్రెడీ ముక్కలకి పట్టించాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మటన్ ఎప్పుడైనా సరే లేతగా ఉన్న మటన్ని మాత్రమే తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముదురుగా ఉన్న మటన్ తీసుకున్నట్టయితే కొవ్వు ఎక్కువగా ఉండి టేస్ట్ అంత బాగోదు. మటన్ కర్రీ అంటే స్పైసీగానే ఉండాలి కాబట్టి కారం, ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడతాయి. చెక్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కగా రావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా జీడిపప్పుని గ్రైండ్ చేసుకొని పౌడర్ని వేసుకోండి. ఇలా వేయటం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది.
ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఆల్రెడీ ముక్కలు ప్రెషర్ కుక్కర్‌లో ఉడికాయి కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. ఇలా గ్రేవీ చిక్కగా అయిన తర్వాత ఇందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఇంతేనండి. మన ప్రెషర్ కుక్కర్‌లో మటన్ చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా ఎలా చేసుకున్నామో చూశారు కదా! మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.